ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టింది వైసీపీ. ఇందుకోసం ఉత్తరాంధ్రను ఎంచుకుంది. త్వరలోనే భీమిల్లో జరగనున్న భారీ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు సీఎం జగన్. అభ్యర్థుల ఎంపికను దాదాపుగా ఓ కొలిక్కి తీసుకొచ్చిన అధికార వైసీపీ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 27వ తేదీన ఎన్నికల శంఖారావాన్ని ఉత్తరాంధ్ర నుంచి పూరించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఇందుకోసం భీమిలి, ఆనందపురం మండలాల్లో పలు లేఅవుట్లను పరిశీలించారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ ముఖ్య నేత, ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 2 లక్షల మందితో తొలి సభ ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. 34 నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ సభకు వస్తారన్నారు. అదే రోజు పార్టీ కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిపారు. 2 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు వేయటానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా వేయటం జరిగింది. ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయ శంఖారావం ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో విజయం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. చంద్రబాబు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. దీంతో సీఎం జగన్ కూడా త్వరలోనే పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.